మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి కాబోతుంది. అయితే పోతూ పోతూ శని భగవానుడు కొంత మంచి చేస్తాడు. ఇటు ఉద్యోగపరంగా ఇటు వ్యాపారపరంగా వీరికి బాగుంటుంది. అయితే ఆరోగ్య పరిస్థితి మటుకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీరికి కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. హాస్పిటలైజేషన్ కావచ్చు, సర్జరీ కావచ్చు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వం సంబంధించిన వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం చేస్తున్న వారికి కొంత నిరాశ అనేది ఏర్పడుతుంది. ఇంటా బయట చెప్పుకోదా స్థాయిలో ఇబ్బందులు ఏర్పడినా జీవిత భాగస్వామి సలహాలు సూచనలతోటి బయటపడగలుగుతారు. ఏదైనా సరే వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఏ పని చేసినా నలుగురిలో మెప్పు కోసం, నలుగురి అండదండలు ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. అవి మంచి ఫలితాలకి సానుకూల పడిదశగా నడుస్తాయి కూడా. ఏది ఏమైనప్పటికీ వృత్తి వ్యాపారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించడం కూడా చెప్పదగిన సూచన. ప్రభుత్వపరమైన ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఇంకో విషయం, విద్యార్థులు ముఖ్యంగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాటి విషయంలో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళు వారి విషయంలో మీ సలహాలు సూచనలు ఎక్కువగా ఉపయోగపడాలి. ఇంటర్నెట్కి, సోషల్ మీడియాకి, మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విద్యార్థులు విదేశాలకు సంబంధించి విషయ వ్యవహారాలు సానుకూల పడ్డా కొంత నత్తనడగా నడుస్తాయి. వీసాకు సంబంధించి, H1B సంబంధించి కొంత సానుకూల ఫలితాలు గోచరించే విధంగా ఈ వారం లేకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి, మంచి ఫలితాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన కన్స్ట్రక్షన్ పునఃప్రారంభిస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ నత్తనడగా నడుస్తున్న వారికి ఈ వారం మంచి శుభసూచకం కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నీలం. అలాగే ఏదైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు, శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సానుకూల పడతాయి.